నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. అద్దంకి మండలం సింగరకొండలోని బాలికల గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు, పిల్లలకు వసతి, భోజన సదుపాయాలను పరిశీలించారు. వసతి గృహంలో అమలు చేస్తున్న భోజన సదుపాయాలు, వసతి ఏర్పాట్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలను మంత్రులు అడిగి తెలుసుకుని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది వసతి గృహంలో ఉంటున్నారు తదితర విషయాలను తెలుసుకున్నారు. వసతి గృహంలో వసతి ఏర్పాట్లు పటిష్టంగా అమలు చేయడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూను అమలు చేయాలన్నారు. వసతి గృహానికి గుండ్లకమ్మ నీటి సరఫరా అందించేందుకు కృషి చేస్తామన్నారు. చలికాలం దృష్ట్యా విద్యార్థినులకు వేడి నీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ఉన్నటువంటి మెస్ ఇద్దరం కూడా భోజనం చేసాం. ఏవైతే సంతృప్తి వ్యక్తపరుస్తా ఉన్నాం. కాకుంటే కొంచెం మనకి లైటింగ్ తక్కువగా ఉంది. ఆ లైట్లు కూడా ఒక వారం రోజుల్లో స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా మినిస్టర్ గారు అరేంజ్ చేపిస్తున్నారు. దాంతోపాటు జంగిల్ క్లియరెన్స్ కూడా నగర పంచాయతీ నుంచి మేము మంత్లీ వన్స్ క్లియర్ చేసేటట్లు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. జనరేటర్ కూడా ఏదో ప్రాబ్లం ఉందంటే ఆల్టర్నేటివ్ కోసం అది కూడా చేయడం జరిగింది. పిల్లల్లో కూడా మనకి స్పోర్ట్స్లో అదేవిధంగా మంచి మార్క్స్ సాధించిన కూడా మెడల్ సాధించారు. వాళ్ళు అభినందిస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్యతో ఆగకుండా వాళ్ళు మంచి ఉన్నత స్థాయి పౌరులుగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. ఈ గురుకుల పాఠశాల అన్న ఎన్టీ రామారావు గారు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టబోతున్నాం. మినిస్టర్ గారు ఇక్కడ కూడా ఇది డిగ్రీ కాలేజ్ పెట్టేదానికోసం బిల్డింగ్స్ ఎలా చేయాలనేటువంటి దాని మీద కూడా ఆయన వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. పిల్లలకి పైలట్ ప్రాజెక్ట్ నాగులపాలెంలో వేడి నీళ్లు, వెజిటబుల్స్, కూరగాయలు పెట్టుకోవడానికి కోల్డ్ రూమ్ మనం ఇవ్వడం జరిగింది. పిల్లలకి చలికాలంలో వేడి నీళ్ళు ఇవి అందించాలనే ఉద్దేశంతో మీ ఇద్దరం కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెళ్లిళ్ళు అలాంటి పరిస్థితి కాకుండా మంచి ఉన్నత విద్యలు చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలి. విదేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకంతో పాటు మన ఎన్టీఆర్ విద్యార్థి పథకాలు కూడా అందిపుచ్చుకోవాల్సిన విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది కూడా పిల్లల యొక్క విషయం ఆరోగ్యం పట్ల కానీ పిల్లల యొక్క కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేది కూడా వారికి సూచించడం జరిగిందండి. ఉన్నటువంటి పరిస్థితుల్లో సంతృప్తి. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని తొందరగా చేయాలి. గుళ్ళకమ్మ నుంచి వాటర్ ఒకటి అడిగారు, షెడ్ ఒకటి అడిగారు వేసి పెట్టమని చెప్పి. పేరెంట్స్ వచ్చినప్పుడు బయట కూర్చుంటున్నారు, రోడ్డు పక్కన గేట్ బయట ఉండాలి చేస్తాం. షెడ్ ఉంటే కూర్చోడానికి బాగుంటుందన్నారు, అది ఒకటి చేయమన్నారు, అది ఒకటి చేస్తాం. ఇంకా హాట్ వాటర్ కావాలన్నారు, లైటింగ్ కొద్దిగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మీకోసం హాల్లో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013కు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్షాప్లో కలెక్టర్ తమీం అన్సారియా, సీనియర్ సివిల్ జడ్జి జి దీనా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మహిళ లైంగిక వేధింపుల చట్టం 2013పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈ చట్టం 2013లో రావడం జరిగిందని, ఈ చట్టం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 41 కేసులు మాత్రమే నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఈ చట్టంపై అవగాహన లేకపోవడం, అవగాహన ఉండి కూడా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ కేసులు నమోదు అయి ఉండవచ్చునన్నారు. ఏదైనా పని ప్రదేశంలో మహిళపై లైంగిక వేధింపులకు గురైతే ఆ మహిళా ఉద్యోగికి అండగా నిలవాల్సిన బాధ్యత ఇతర మహిళా ఉద్యోగులపై ఉందన్నారు. మహిళలకు రాజ్యాంగం పరంగా ఇచ్చిన హక్కులను పరిరక్షించడం, పనిచేస్తున్న ప్రదేశాలలో ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి సంతోషకరమైన, సురక్షితమైన
వాతావరణం కల్పించడం, పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 ముఖ్య ఉద్దేశమని సీనియర్ సివిల్ జడ్జి జి దీనా అన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ మాధురి, డిఆర్డీఏ పీడీ వసుంధర, జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీ అర్చన, వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మీరు అందరూ కూడా దీన్ని ఎందుకు మనము ఏర్పాటు చేసి ఉన్నాము అని మీకు పీడీ గారు కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ 2013లో వచ్చింది. దాని యాక్ట్ గురించి మీ అందరికీ కూడా పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. సో మీకు దాని గురించి వర్క్ ప్లేస్ లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉంటే దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మన ఎన్టీఆర్ స్టేట్ లో ఇప్పటిదాకా ఈ యాక్ట్ కింద వచ్చిన కంప్లైంట్స్ 41 కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే. అంటే దానికి ముఖ్య కారణం ఏముండొచ్చు, ఎవరు కూడా దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. అది అవగాహన ఉంటే కూడా ఇటువంటి కంప్లైంట్స్ ని మనం ఎలా బయటికి చెప్తాము అని ఒక షైనెస్ కూడా ఉండి ఉండవచ్చు. దేర్ మే బి సమ్ అదర్ రీజన్స్ ఆల్సో. సో దానికోసమే ఈ రోజు మన కలెక్టరేట్ లో షీ బాక్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో దానికి ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకున్న ఏపీ జాక్ వారు కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. సో దాంట్లో మీరు ఆ బాక్స్ లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి పెట్టవచ్చు. సో అది ఒక ఆస్పెక్ట్. సో ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ లేడీస్ ఉన్నారు, కానీ ఈ వర్క్ షాప్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్, అదర్ మేల్ స్టాఫ్స్ కూడా పెట్టి ఉండాలి. సో రాబోయే రోజు లో వారికి కూడా మనము వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తాము. అందరు కూడా దీని గురించి అవగాహన అనేది ఉండాలి. సో మీ అందరికీ కూడా ఈ యాక్ట్ గురించి ఈ సెషన్ ని చాలా ఇంటరాక్టివ్ గా, కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఏర్పాటు చేసి ఉన్నాము. మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. జస్ట్ ఒక 1 to 2 hours. సో దాంట్లో ఈ వర్క్షాప్ నుంచి మీరు బయటికి వెళ్తున్నప్పుడు యూ షుడ్ బి గోయింగ్ బ్యాక్ విత్ 1 extra కాన్ఫిడెన్స్. ఏదైనా ఉంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అనే కాన్ఫిడెన్స్ అనేది మీ అందరికి కూడా రావాలి. అది మన ఉద్దేశం. వర్క్ ప్లేస్ లో ఇంకా ఇటువంటి ఇష్యూస్ వస్తే వారు ఇంకా స్ట్రెస్ కు గురవుతారు. సో అటువంటి ఇష్యూస్ ని మనము ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. అందరి విమెన్ కూడా వర్క్ ప్లేస్ ని ఒక మంచి, ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ గా వర్క్ ప్లేస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యాక్ట్ అనేది అమలులోకి రావడం జరిగింది. మన వర్కింగ్ ప్లేస్ లో అది ఆ ఒత్తిడిని తగ్గించే విధంగా ఉండాలి. ఇంకా మనకి దూరం చేసే, అంటే ఆ ఒత్తిడి నుంచి దూరం చేసి ఇంకొంచెం మనం రిఫ్రెష్ చేసే విధంగా ఉండాలి. అంటే ఒక మేడం చెప్పినట్టు సంతోషకరమైన ప్లేసే కాకుండా భద్రతతో కూడిన ప్లేస్, మనం ఇంకా ఉత్సాహంగా మనం ఇంటికి వెళ్ళాలి, అటువంటి ప్లేస్ లా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా ఈ చట్టం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి లైంగిక వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్ ఎగెనిస్ట్ ఉమెన్, మహిళలకి వ్యతిరేకంగా జరిగే లైంగిక వేధింపులు అనేవి కాన్స్టిట్యూషన్, మనకు రాజ్యాంగం ఇచ్చిన మన ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే విధంగా ఉన్నాయి. తప్పకుండా వైలేట్ ఎప్పుడైతే మనకి మహిళ మీద ఇటువంటి లైంగిక వేధింపులు కానీ, తనకి ఇష్టం లేని ప్రవర్తన కానీ ఎదుర్కొంటుందో అప్పుడు కాన్స్టిట్యూషన్ మనకి, అంటే రాజ్యాంగం తనకి ఇచ్చిన ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ ని అది తప్పకుండా వైలేట్ చేస్తుంది. మన యొక్క కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్ ని భద్రపరచవలసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ది, కోర్టుది, ఆ చట్టానిది. ఒంగోలు భాగ్యనగర్లో 4వ లైన్లోనే కొత్తగా వేసిన తాగునీటి పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనుల కారణంగా ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామని, ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజలు సమస్యలను గుర్తించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. మనకు అమృత్ వన్ పథకం కింద మనకు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, మరి మేజర్ పైప్ లైన్ అనేటువంటిది ఇంటర్ కనెక్షన్ ఇస్తున్నాము.
మరి ఇంటర్ కనెక్షన్ ఇస్తున్నందువల్ల మరి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ముందుగానే వాటర్ని స్టోరేజ్ చేసుకోండి. 4 రోజుల పాటు ఇంటర్ కనెక్షన్ ఇచ్చేటువంటి సందర్భంలో పైప్ లైన్లన్నీ కూడా కొత్తవి మార్చి వాటిని కనెక్ట్ చేస్తున్నాము. అందువల్ల ప్రజలందరూ కూడా మరి పట్టణంలో కొన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆ పేర్లు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, అట్లాగే ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాము, మా సచివాలయాల ద్వారా తెలియజేస్తున్నాము. అందరూ కూడా గుర్తించుకొని 4 రోజుల పాటు వాటర్ సప్లై చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ 4 రోజులకు సంబంధించినటువంటి నీటిని నిల్వ చేసుకొని మీ అవసరాలకు తగిన మేర నిల్వ చేసుకోవాల్సిందిగా మరి నగరంలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ నెల 4 రోజుల పాటు మరి పూర్తిగా ఈ పైప్ లైన్ కనెక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఈ ప్రజలు ఎవరైతే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళు నీటి నిల్వ చేసుకోవాలి. ముఖ్యంగా భాగ్యనగరు కాలనీ, తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీ, ప్రగతి కాలనీ, తారావారి తోట, రామ్నగరు, అంబేద్కర్ నగరు, అన్నవరపాడు, సంతపేట, పోతురాజుపాలెం, కబాడిపాలెం, అట్లాగే మిరియాలపాలెం, తర్వాత కొప్పోలు, బృందావన్ నగరు, డ్రీమ్స్ స్కూలు, ఇంద్రమ్మ కాలనీ, పులి వెంకటరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, గుర్రం జాషువా కాలనీ, ఇలాగా ముఖ్యమైనటువంటి వీధులు మేము ప్రెస్లో కూడా ఇంకా కొన్ని వీధుల పేర్లు మేము చెప్తాం. అందరూ కూడా చూసుకొని ఈ 4 రోజులు 25వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు నవంబర్ వరకు ఈ 4 రోజులు కూడా మీరు సహకరిస్తే మనకు మంచినీటి సప్లై మళ్ళీ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ మీకు అందించగలమని చెప్పేసి మీడియా ద్వారా, సత్య మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని, భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కవర్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. श्रीमान और आपके नेतृत्व के लिए ऑर्डर है। और जस्ट सेंट्री कर रहे हकीका विसर्जन। నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మానవత్వం కలిగిన మంచి మనసున్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు చేసి నిరూపించారని స్వామి అన్నారు. వైద్య సేవలో కవర్ కాని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేసి ఎందరో పేదలను ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వైద్యానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గంలోనే 30 మందికి 38.78 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి, మనసున్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏం జరుగుతుందనేది ఒక నిదర్శనం చేసి చూపించారు. 14-19 మధ్యలో చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ రోజు ఉన్నటువంటి వైద్య సేవల ఖాళీ కవర్ కాని వాళ్ళందరూ కూడాను ఆర్థికంగా ఆదుకున్నారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు. అయినప్పటికీ కూడాను ఈరోజు మా నియోజకవర్గంలో 30 మందికి సుమారుగా 38,78,480 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ ఆర్థికంగా వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఇచ్చి ఆదుకునేందుకు నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. భవిష్యత్తులో కూడా వారికి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ కవర్ అయ్యే విధంగా, పెద్ద మొత్తంలో కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ప్రణాళిక సిద్ధం చేస్తున్నా కూడా మీకు తెలియజేసుకుంటూ ఏదైనా కాబట్టి నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ వైద్య కార్యక్రమంగా మనకు సాయం చేయడమే కాకుండా మిగిలిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అందాలనే ఒక లక్ష్యం, మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి
ముఖ్యమంత్రి గారికి మన ఎన్డీఏ ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు. టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుకున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీస్ అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. టంగుటూరు సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ప్రాంతంలో దాదాపు 380 క్వార్టర్ మద్యం బాటిళ్లతో పాటు 16 ఫుల్ బాటిళ్లు 3 బీరు సీసాలు రోడ్డుపై పరిచి రోడ్డు రూరల్ అడ్డంగా తొక్కుకుంటూ వెళ్ళింది. దీంతో లక్షకు పైగా విలువైన వందల సంఖ్యలోని సీసాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. వీటితో పాటు 15 లీటర్ల నాటు సారాను కూడా పారబోయించారు. ఈ ప్రక్రియను ఎక్సైజ్ డీఎస్పీ పిఈ వెంకట్, ఒంగోలు డీఎస్పీ రాయపట్టి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. 2023-24 సంవత్సరంలో స్టేషన్ పరిధిలోని 31 కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను ధ్వంసం చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగరాయకొండ సిఐ హజరతయ్య, ఎక్సైజ్ సిఐ ఈశ్వరరావు, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. సార్ డిస్ట్రక్షన్ చేయవలసిందిగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా టంగుటూరు పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడినటువంటి లిక్కరు మరియు లార్డ్ సరాయి బీర్లు వీటిపైన మొత్తం 30 కేసుల్లో ఉన్నటువంటి 399 లిక్కర్ బాటిల్స్ 15 లీటర్ల నాట్ సరాయిని ఈరోజు ఎస్పీ సార్ ఆర్డర్స్ మేరకు ఈ టంగుటూరు పోలీస్ అవుట్స్కట్స్లో ఇక్కడ డిఎస్పీ సారు మరియు సిఐ గారు అండ్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా త్వరగా ఛార్జ్షీట్లు వేసి ఆ కేసు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించిందని బీజేపీ ఒంగోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ యోగయ్య యాదవ్ అన్నారు. నగరంలోని చర్చి సెంటర్లో బాణసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశమంతా మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, విలువలు లేని కాంగ్రెస్ పార్టీని బహిష్కరిస్తున్నారని ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజలంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఫలితాల కోసం. దాంట్లో భాగంగానే ఈ రోజున మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి విజయం ఉంది కాదు. ఆ విజయాన్ని గురించి ఒకసారి చెప్పాలంటే సోదరులారా, అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రజలు కర్రు కాల్చి వాస్తపెట్టినట్టు సామెతగా ఈ విధంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క ప్రభ తగ్గిపోతూ ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి
ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటే ఆ పథకాలన్నింటినీ కూడా ఓర్చుకోలేనటువంటి రాహుల్ గాంధీ దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి విభజన రాజకీయాలు చేస్తూ అదేవిధంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేదేసుకొని ముస్లిమ్స్ అనే వాళ్ళ ఓటు బ్యాంకు చేసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ మహారాష్ట్రలో హిందువులంతా ఏకమై ఈ రోజు విజయదుందు మోగించారంటే ఈ యొక్క హిందువుల యొక్క ఐక్యత దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో చూస్తే నరేంద్ర మోడీ గారిని ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ వారి యొక్క అనుయాయులందరూ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు. హిందువులంతా ఏకమై ఈరోజు మహారాష్ట్రలో కానీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా విజయ దుందుబిని మోగించడం దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలని పక్కన పెట్టి జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారని, అదే దిశలో మన రాష్ట్రంలో కూడా ప్రయత్నం జరుగుతుందని, ప్రజలందరూ కూడా ఆ నమ్మకం ఏర్పడిందని, అదే మొన్న 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాలు గెలుపు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీలను మర్చిపోయి జాతీయ పార్టీల వైపు చూడాలా. అది కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారని, ఉంటారని, రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితిని చూస్తామని ఆశిస్తూ మీ ద్వారా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. కొత్త కూరగాయల మార్కెట్ అద్దెదారులు తమ షాపులకు చెల్లించవలసిన అద్దె బకాయిలు చెల్లించి నగరపాలక సంస్థ రసీదులు పొందాలని కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు షాపు యజమానులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో షాప్ యజమానులతో సమావేశం నిర్వహించారు. కొత్త కూరగాయల మార్కెట్ను సుందరీకరణలో భాగంగా షాపు లోపల రోడ్లపై ఉన్నటువంటి తాత్కాలిక దుకాణాలను కూడా తొలగించి లీజుదారుల దుకాణాలలో వ్యాపారం సక్రమంగా జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. షాపు యజమానులు తమ వ్యాపారాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసే బాధ్యత నగరపాలక సంస్థ చూసుకుంటుందని, వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ సిబ్బంది, షాప్ యజమానులు పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి కొత్త మార్కెట్ ప్రాంతాన్ని చాలాసార్లు సందర్శించాము. అక్కడ వ్యాపారస్తులు చాలామంది మున్సిపల్ ద్వారా రెంట్లకు తీసుకొని షాపులు నిర్వహించుకుంటున్నారు. సో వారికి తోడుగా అనాథరైజ్డ్గా చాలామంది అక్కడ టెంట్లు వేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అందుకని వ్యాపారులు, ఎందుకంటే నగరపాలక సంస్థకు రెంట్లు ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళ యొక్క శ్రేయస్సు మాకు ముఖ్యము, వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి ముఖ్యము. వాళ్ళు వ్యాపారాలు సజావుగా జరిగేదానికోసం వాళ్ళతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. చాలా నెలల నుంచి, కొంతమంది సంవత్సరాల నుంచి కొంతమంది ఈ షాపు రూమ్ రెంట్లు బకాయిలు ఉన్నాయి. దాదాపు 4 కోట్ల రూపాయలకు పైబడిన బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే వసూలు చేయాల్సిందిగా మా రెవెన్యూ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. మరి గతంలో అనేక రకాల కారణాల వల్ల వసూలు చేయనటువంటి వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషనల్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు వ్యాపారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరికైతే ఏ షాప్ రూమ్ కేటాయించామో ఆ షాప్ రూమ్లకు వెళ్ళి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేట్టుగా వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. ఇక ఏ విధమైనటువంటి షాపు రూమ్ రెంట్ తీసుకోకుండా అనాథరైజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నాము. ఆ ప్రక్రియ వచ్చే వారం నుంచి కూడా మొదలు పెడుతున్నాం. అందుకని వ్యాపారులందరూ కూడా మేము చేసిన రిక్వెస్ట్కి సానుకూలంగా స్పందించారు. వాళ్ళందరికీ ఇక అనాథరైజ్డ్ అన్ని తొలగించిన తర్వాత వ్యాపారులకు కావాల్సిన విధంగా వ్యాపారాలు జరిగే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తాము. బకాయిలు కూడా వసూలు చేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళు ఒక నెల లోపల అన్నీ చెల్లిస్తామని కూడా ఒప్పుకోవడం జరిగింది. అందువల్ల నగరపాలక సంస్థకు రావాల్సినటువంటి ఏవైతే షాపు రూమ్ రెంట్లు బకాయిలు ఉన్నాయో అవి కూడా త్వరలో మ్యాక్సిమం ఒక 2 months లోపల కలెక్ట్ చేసేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. అందువల్ల పట్టణ ప్రజలు కూడా మార్కెట్లో మీకు ఏదైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా కూడా మార్కెట్లో చిన్న చిన్న మార్పులు కూడా చేయబోతున్నామని సత్య మీడియా ద్వారా తెలియజేస్తాం.
మార్కాపురం పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలతో పాటు కాలువలపై ఉన్న ఆక్రమణలను అధికారులు గత కొన్ని రోజులుగా తొలగిస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు రహదారిపైకి వచ్చిన వారికి, కాలువలు దాటి బయటకు వచ్చిన వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన సమయం అయిపోవడంతో ఆక్రమణలు తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ నారాయణరావుతో పాటు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ఇతర మున్సిపల్ సిబ్బంది, పోలీసులు మార్కాపురంలోని విశ్వేశ్వర సినిమా థియేటర్ నుంచి తూర్పు వీధి మీదుగా ఆక్రమణలను తొలగించుకుంటూ ప్రధాన రహదారి రాజాజీ వీధిలోకి వచ్చారు. అక్కడి నుంచి గడియార స్తంభం వద్ద ఉన్న ఆక్రమణను తొలగించారు. రాజాజీ వీధిలో ఎక్కువగా వ్యాపార సముదాయాలు, వస్త్ర దుకాణాలు, చిల్లర కొట్లు, వివిధ రకాల ఫ్యాన్సీ దుకాణాలు ఉండటంతో వాటిని తొలగించడానికి సిద్ధమయ్యారు. అయితే వీటికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ నిలిచారు. స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి 2 రోజుల సమయం కావాలని అధికారులను కోరారు. జేసీబీ యంత్రం ద్వారా తొలగిస్తే నష్టం జరిగే అవకాశం ఉన్నందున తొలగించుకోవడానికి వారికే అవకాశం కల్పించాలని కోరడంతో అధికారులు సమయం కేటాయించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వలసలను నివారిస్తూ జీవనోపాధిని కల్పిస్తుంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ. వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో వలస కార్మికులు అధికంగా జీవనం సాగిస్తుంటారు. దీనికి తోడు పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తక్కువ, నైపుణ్యం లేని కూలీలు అధికంగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో గతంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉపాధి హామీ పథకం నిధులతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టడంతో ఒకవైపు అభివృద్ధితో పాటు మరోవైపు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. వీటితో పాటు నీటి ఎద్దడి నివారణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతుంది. గ్రామాలలో పల్లె పండుగ పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామాల్లో అవసరమైన పనులు గుర్తించి గ్రామ సభ ఆమోదంతో పనులు మంజూరు చేసింది. అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు ఎస్సీ కాలనీలను గ్రామాలతో అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణ పనులు ప్రతిపాదించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గ్రామాలలో ఒక పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఉండే పార్టీ శ్రేణులను భాగస్వాములను చేశారు. పనులు ఎక్కడికక్కడ వేగవంతంగా సాగుతున్నాయి. జిల్లాలో 1250 పనులను 177 కోట్లతో చేపట్టేలా మొదటి విడతలో కలెక్టర్ పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. వీటికి అదనంగా మరికొన్ని పనులకు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అనుమతులు మంజూరు చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, డ్వామా సిబ్బంది సమన్వయంతో సంక్రాంతి నాటికి జిల్లాలోని రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని డ్వామా పీడీ జోసఫ్ కుమార్ తెలిపారు. పల్లె పండుగ కింద మనకి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, అలాగే బీటీ రోడ్లు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అన్కనెక్టెడ్ యాప్టేషన్స్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు సుమారు మన ప్రకాశం జిల్లాలో 177 కోట్ల రూపాయలకి శాంక్షన్స్ ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా సుమారు 1250 వర్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రౌండింగ్ అయ్యి వర్కులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వర్కులు కూడా పూర్తయినాయి. ఇవన్నీ కూడా సంక్రాంతి నాటికి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ కింద ఏదైతే పనులు చేపట్టామో ఇవన్నీ కూడా సంక్రాంతి నాటికి పూర్తి చేసే విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా మా అందరి చేత పనిచేపిస్తున్నారు. తదనుగుణంగా సంక్రాంతి నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పశు పోషకులకు కూటమి ప్రభుత్వం దన్నుగా నిలిచే క్రమంలో భాగంగా చేపట్టిన పశువుల షెడ్ల నిర్మాణ పథకానికి జిల్లాలో భారీ డిమాండ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో అందిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు తొలుత వచ్చిన వాటికి ప్రాధాన్యం ఇస్తూ మంజూరు చేయడంతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రస్తుతం పశువుల షెడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పాడి పరిశ్రమకు ఊతం, గొర్రెలు, మేకల పెంపకం చేసే వారికి ఆసరాగా ఉండేందుకు ఎండలు, వర్షాల నుంచి వాటికి రక్షణ ఇచ్చేలా 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మినీ గోకులాల పేరుతో షెడ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడింది. చేసిన నిర్మాణాలకు కూడా బిల్లులు ఇవ్వక లబ్ధిదారులు నష్టపోయారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ గోకులాలపై దృష్టి సారించింది. ఈసారి యూనిట్ విలువతో పాటు రాయితీని కూడా పెంచింది. పశువుల
పాకలకు యూనిట్ విలువ కనిష్టంగా 1,03,500, గరిష్టంగా 2,05,000గా నిర్ణయించింది. అందులో కేవలం 10% మాత్రమే లబ్ధిదారుడు తన వాటాగా చెల్లిస్తే మిగిలిన 90% ఉపాధి హామీ పథకం నుంచి ఇస్తారు. అలాగే గొర్రెలు, మేకల షెడ్లకు కనిష్టంగా 1,30,000 రూపాయలు నిర్ణయించగా అందులో లబ్ధిదారులు 30% తమ వాటాగా చెల్లించాలి. పశు సంవర్ధక శాఖ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేస్తే ఉపాధి సిబ్బంది పర్యవేక్షణలో వీటి నిర్మాణాలు చేపడతారు. ఈ ఉపాధి హామీ పథకం కింద ఈ షెడ్యూల్ ఇచ్చిన వల్ల మేము ఇప్పటి నుంచి కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు దీనివల్ల మేము కట్టుకొని చాలా ముందుకెళ్ళడానికి మంచి అవకాశం. ఇంకా కొంతమందికి కూడా ఇస్తే చిన్నకారు రైతులు ఇంటి వాళ్ళు ఇంకా కృషి చేసుకుని కట్టుకుంటే చాలా ముందుకెళ్ళచ్చు. ఈ పథకం ద్వారా అందరికీ మంచి లబ్ధిదారులు చేకూరుస్తుంది కాబట్టి దీనికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామయ్యా. మాది చేమకుర్తి మండలం ఇలపావులూరు పంచాయతీ శివారు గోనపల్లవరం గ్రామం. నా పేరు పులగాలంజయ్య. ఈ ఉపాధి హామీ పథకం కింద ఈ షెడ్యూల్ ఇచ్చినందుకు చిన్నకారు రైతులకు చాలా అనుకూలంగా మంచి అవకాశంగా ఉంది. పోతే పైన సిమెంట్ రేకులు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎండాకాలం ఈ రేకులు వేడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది పబ్లికైనా మనుషులకైనా. సిమెంట్ రేకుల అవకాశం కల్పించి ఈ రకంగా మంచిగా ఇస్తే బాగుంటుంది. జిల్లాలో 1173 గోకులాలను నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. వీటిలో 750 వరకు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. మిగిలిన వాటిని ప్రారంభించి సంక్రాంతి నాటికి అన్ని షెడ్లను వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. అలాగే మన ప్రకాశం జిల్లాలో క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్ మొత్తం 1173 శాంక్షన్ అయినాయి. వీటిల్లో ఇప్పటికే 750 వరకు గ్రౌండింగ్ కూడా కంప్లీట్ అయినాయి. వివిధ స్టేజెస్లో ఉన్నాయి. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని రూఫ్ లైడ్, కొన్ని బేస్మెంట్ అయిపోయి ఇలా వివిధ దశల్లో 750 వరకు షెడ్స్ ఉన్నవి. రిమైనింగ్ షెడ్స్ కూడా కొంత పాత పాకలు ఉంటే వాటిని తీసేసి కొత్తవి చేసుకుంటా ఉంటున్నారు. వాటిని కూడా ఒక వారం 10 రోజుల్లో అన్నీ కూడా గ్రౌండ్ చేసి వీటిని కూడా సంక్రాంతి నాటికి షెడ్స్ అన్నీ కూడా రైతులకి పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా వాటిని నిర్మాణాలు కూడా త్వరితగతిని చేపట్టేదానికి కూడా ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా ఏపీఓ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు అందరూ కూడా ఈ పని మీద పనిచేస్తున్నారు. గ్రామాలలో నైపుణ్యం లేని కూలీలందరికీ 100 రోజులు ఉపాధి పని చూపి వలసలు నివారించాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. దీనిలో భాగంగా జిల్లాకు ఈ ఏడాది 150 లక్షల పని దినాలు కల్పించాలనే లక్ష్యం నిర్దేశించడం జరిగింది. వీటిలో ప్రధానంగా నీటిని నిల్వ చేసే కార్యక్రమాలతో పాటు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని సూచించడం జరిగింది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 115 లక్షల పని దినాలు కల్పించడం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో కూలీల సంఖ్య తగ్గింది. మరలా సంక్రాంతి తరువాత కూలీలను పెంచి నిర్దేశించిన లక్ష్యం మేరకు మరో 35 లక్షల పని దినాలు జరిగేలా క్షేత్రస్థాయిలోని ఉపాధి హామీ పథకం సిబ్బందితో పాటు మండల స్థాయి జిల్లా అధికారులతో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నట్లు పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. మన ఉపాధి హామీ పథకంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కూలీలకి 100 రోజులు పని కల్పించే లక్ష్యంతో ఉపాధి హామీ పథకం నడుస్తుంది. కాబట్టి ఈ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మాకు సుమారు 150 లక్షల పని దినాలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు మనం 115 లక్షల పని దినాలు మాత్రమే చేసాం. ఇంకా 35 లక్షల పని దినాలు ఈ 4 నెలల్లో పూర్తి చేసే విధంగా ముఖ్యంగా అగ్రి అలీడ్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వర్కులు పెద్ద ఎత్తున చేపట్టి రాబోయే 3-4 నెలల్లో 35 లక్షల పని దినాలు ఇచ్చే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఏపీ వరకు అందరినీ కూడా మరి ఈ రాబోయే రోజులు ఈ పనులు కల్పించే విధంగా వేజ్ సీకర్స్ అందరినీ కూడా ఉపాధి హామీ పనులకు వచ్చే విధంగా ప్రోత్సహించమని తెలియజేయడం జరుగుతుంది. గ్రామాలలో నీటి ఎద్దడిని తగ్గించే పనులకు ఉపాధి హామీ పథకంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు గ్రామాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుపై దృష్టి సారించారు. వీటి నిర్మాణంతో ఇంటి నుంచి వచ్చే వాడిన నీరు రోడ్ల వెంట రాకుండా భూమిలోనే ఇంకేలా చేపట్టే పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. జిల్లాకు 35,000 ఇంకుడు గుంతలు మంజూరు చేయడం జరిగింది. వీటిని మండలానికి 1000 చొప్పున గ్రామాలలో నిర్మించేలా డ్వామా సిబ్బంది ప్రణాళికలు తయారు చేస్తుంది. త్వరలో వీటి నిర్మాణంతో గ్రామాలలో మురుగునీటి సమస్యకు కొంతమేర ఉపశమనం లభించనుంది. అలాగే వీటితో పాటు మనకి ప్రతి గ్రామంలో కూడా సోక్ పిట్స్, మన జిల్లాలో 35 లక్షల సోక్ పిట్స్
గవర్నమెంట్ శాంక్షన్ చేస్తున్నారు. ఈ 35,000 సోక్ పిట్స్ ప్రతి మండలానికి 1000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన సోక్ పిట్స్ ద్వారా మరియు వర్షపు నీరు, ఇళ్ల మీద పడ్డ వర్షపు నీరు కానీ, బాత్రూంలో ఉపయోగించిన గ్రే వాటర్ కానీ, కిచెన్లో వాడినటువంటి వాటర్ కానీ ఇవన్నీ కూడా సోక్ పిట్లోకి పంపించడం ద్వారా గ్రామాల్లో మురుగునీరు లేకుండా ఎక్కడికక్కడ నీళ్లు రోడ్ల మీద కానీ మరి గ్రామాల్లో నీళ్లు నిలబడకుండా ఉండేదానికి సోక్ పిట్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడే శాంక్షన్ దశలో ఉన్నాయి, శాంక్షన్స్ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీటిని పెద్ద ఎత్తున గ్రామాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటి దగ్గర కూడా రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అని చెప్పి ప్రతి దగ్గర కూడా ఒక నిర్మాణాన్ని చేపట్టి తద్వారా ఆఫీస్ కార్యాలయాల మీద పడ్డటువంటి స్లాబుల మీద పడ్డటువంటి వర్షపు నీటిని అంతటిని కూడా భూమిలోకి ఇంకించే విధంగా ఈ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి నిర్మాణాలు ఇప్పటివరకు మనం 234 జిల్లాల శాంక్షన్ తీసుకుంటే దాదాపు 134 కంప్లీట్ అయినాయి. మిగతా కూడా రాబోయే 1 or 2 monthsలో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎక్కడా కూడా నీటి ఎద్దడి అనేది ఎంతవరకు మనం అవకాశం ఉంటే అంతవరకు తగ్గించుకునే దానికి మా ఉపాధి హామీ ద్వారా, మా సిబ్బంది ద్వారా మీ అందరం కూడా పనిచేస్తున్నాం. వర్గీకరణ వల్ల, క్రిమి లేయర్ వల్ల కేవలం మాలలకు మాత్రమే కాదు, మాదిగలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగస్తులకు కూడా భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేసేటువంటి కుట్ర జరుగుతుందని మాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ అన్నారు. ఎస్సీల ఉపవర్గీకరణ, క్రిమిలేయర్కు వ్యతిరేకంగా మాలల మహాగర్జన పేరుతో ఆదివారం కందుకూరు ఏబిఎం మైదానంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అశోక్ పిలుపునిచ్చారు. సభకు తెలుగు రాష్ట్రాల నుంచి మాల ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మాల విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. మనువాదుల కుట్రలో భాగంగా ఎస్సీల వర్గీకరణ పేరుతో రిజర్వేషన్లు ఎత్తేస్తే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కందుకూరు సభను జయప్రదం చేయాలని అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కందుకూరులో జరుగుతున్నటువంటి మాలల మహాగర్జనకి ప్రకాశం జిల్లా మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల నుంచి మాల సోదరులు, యువకులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ తరలి రావాలని చెప్పి మాల ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా తులిబిల్లి అశోక్ బాబుని పిలుపునిస్తున్నాను. మేము వస్తున్నాం, మీరు వస్తున్నారా? రాండి. మీ బిడ్డల భవిష్యత్తుకై, భద్రతకై మనమే పోరాడాలి. వర్గీకరణ పేరుతో మన దళిత జాతి అభివృద్ధిని వధించడానికి ఈ మనువాద శక్తులు మందకృష్ణతో కలుపుకొని వస్తూ ఉన్నారు. క్రిమిలేయర్ పేరుతో మన కుక్కిటి వేలను కూడా తెగిలించడానికి ఈ మందకృష్ణ మనువాదులు కలిసి వస్తూ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఈ వర్గీకరణ కానీ, క్రిమిలేయర్ కానీ కేవలం మానవులకు మాత్రమే నష్టం కాదు. మాదిగ జాతిలో ఉండే విద్యావంతులు, ఉద్యోగస్తుల పిల్లల భవిష్యత్తుకు కూడా ప్రమాదం అని మీరు అందరూ కూడా గమనించాలి. నేను కదిలి వస్తున్నాను కందుకూరు. ఆ కందుకూరులో ఉండే కథన రంగానికి మాలలందరూ కదిలి రండి. ఈ మహోద్ధృతమైనటువంటి మాలల మహాగర్జన విజయవంతం చేయాలని చెప్పి హలో మాల, చెలో కందుకూరు. భూమధ్య రేఖకు ఆనుకొని హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఈ నెల 25వ తేదీ కల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుంది. తదుపరి ఈ నెల 27వ తేదీ కల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా రానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫానుగా తీరం దాటుతుందా లేదా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం వైపు వస్తుందా అన్నదానిపై స్పష్టత రాలేదు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, దృఢమైన వారు క్షమించి వదిలేస్తారు, తెలివైన వారు పట్టించుకోకుండా ఉంటారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.